కులాలు మతాలపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు చైతన్యవంతులు. ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి కుటుంబ సభ్యులుగా ఏ మతమైనా అన్ని మతాలు ఐక్యతో నడుచుకుంటారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల శాంతి భద్రతలు భగ్నం కలిగిస్తారని మేము గ్రహించి వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినది. బీజేపీలో విశ్వవర్ధన్ రెడ్డి అని నేను 1999లో సైకిల్ స్టాండ్ తీసుకోండి ఈ హాస్పిటల్లో 2000 రూపాయలు లెక్కించి ఆయన దగ్గర. నాకు ఆడ సైకిల్ స్టాండ్ జరగలేదు, ఆ 2000 రూపాయలు లెక్కడైతే ఇవ్వలేదు. ఆయన బతుకు ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. స్కూల్లో వార్డెన్లు నిలబడించడము, యూనియన్ లీడర్గా ఉండి వాళ్ళు నిలబడించడము, వీళ్ళు నిలబడించడము, ఇక్కడ కదిరిలో అంతా బాగా ఆయన ఖర్చులకు ఆయన స్వలాభాలకు బాగా ఇక్కడ చేసుకున్నాడు. చివరికి ఇడంతా కూడా మా ఊరి బ్రహ్మయ్య చనిపోయాడు పాపం. ఆయన ఏం చేశాడంటే ఇదే బీజేపీలో విశ్వవర్ధన్ రెడ్డికి కట్టేసి కొట్టాడు. ఆయన కట్టేసి కొట్టిన తర్వాత కదిరి వదిలి పారిపోయాడు. ఆయన కదిరి వదిలి పారిపోతే ఆయన ఏదో ఆయన బలంతోనో ఆయన మంచితనంతోనో ఆయన చెడ్డతనంతోనో రాష్ట్రంలో ఆయనకి ఏదో క్యాటర్ ఇచ్చినారు. ఆ క్యాటర్ ఇస్తే ఎప్పుడు లైవ్లో పోయేది అట్లంతా మాట్లాడేది అట్లంతా చేస్తాడు. ఆడేం చేశాడు లైవ్లో కూడా మా కులస్తుడైన కొలుక్కుపూడి శ్రీనివాసులు ఆయన డెబ్యూట్లో ఏదో ఆయన నువ్వు ఏదో నీ తొత్తు ఆ తొత్తు అంటానే ఆయన చెప్పు తీసుకొని లైవ్లోనే కొట్టడం జరిగింది. ఆయనకి ఇంకా బుద్ధి రాలా. ఆడ చెప్పుతో కొట్టి ధర్మేస్తే ఈడ మళ్ళీ కదిలోకి వచ్చి కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తాడు. ఆయన కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తాడు విశ్వవర్ధన్ రెడ్డి. ఈయన కనీసం అంటే మా ప్రసాద్ అన్నకు ఏదో కదిరి ప్రాంత ప్రజలే బిడ్డలు. నీకెవరు బిడ్డలయ్యా? నువ్వు రాసి మా ప్రసాద్ అన్న మాదిరి నీకుంటే ఆస్తిపాస్తులు అంతా కూడా పిల్లికి బిచ్చమేవయ్యా, నువ్వు పిల్లికి బిచ్చమేవు. నీ కదిరిలో అప్పుడే తన్ని ధరిమేస్తే ఈరోజు మళ్ళీ ఎక్కడో తిరిగి ఆడదనేస్తే మళ్ళీ కదిరికి వచ్చినావు. ఈసారి నీకు ఆయన లైవ్లో డెబ్యూట్లో కొడితే రాష్ట్రం అంతా తెలిసిందేమో, కానీ ఈసారి నువ్వు ఇట్లా చేస్తూ ఉంటే మాత్రం నువ్వు వాస్తవంగా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోలే విష్ణు. వాస్తవం అంటేనా నువ్వు ఉండకూడదు బీజేపీలో. ఎందుకంటే బీజేపీ ముసుగులో ఉండే వైసీపీ తీవ్రవాది, నువ్వు వైసీపీ కోవట్. నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇవన్నంటే నువ్వు ఇండియన్ రాజకీయంలో ఏ రోజున మాతో కలిసి క్యాన్వాస్కి వచ్చినావా? తెలుగుదేశం తరపున ఓట్లు అడిగినావా? నువ్వు ఏడో చేసేది కదా రాష్ట్రంలో. నీ పుట్టిన స్థలం అది, నీ నియోజకవర్గం అది, నీ ఊరు అది. నీ ఊర్లో ఉండే నువ్వు ఓట్ల కోసం కదిరి ప్రాంత ప్రజలను అడిగినావా? అడగలేవు. నువ్వు ఏడాది నిలబెట్టినా కూడా వార్డు మెంబర్గా గెలిచలేవు, ఏమీ గెలిచలేవు. నువ్వు ఇప్పుడు ఏందో కొంతమంది నీ దగ్గర డబ్బు ఉందో ఏమో మేము వింటున్నాం, ఏదో 1 లక్ష ఇచ్చినాడు, 2 లక్షలు ఇచ్చినాడు, మేమంతా ఆయన చుట్టూ చేరినాము, మాకు ఇంత మాత్రం చేయలేదంటే ఏంటి చేస్తారా? మీకు కళ్ళు కాళ్ళు చేతులు లేవా? పార్టీ ఉంది, కష్టపడుకుని నిజాయితీగా పని చేసుకుని సంపాదించుకోండి. ఎవడో ఏది ఇస్తే వాడిని జోలియాలు పట్టుకుని అడుకుంటారు. ఈ విషయవర్ధన్ రెడ్డి చెప్తున్నాము, నువ్వైతే బీజేపీ కాదు, పైన అయితే బీజేపీ నాయకులతో అందరితో కలిసి బాగానే తిరుగుతున్నావు. నువ్వు వాస్తవం అంటే వైసీపీ పార్టీలో జరిగేది మేలయ్యా. సాయి రూప్ హోటల్లో అన్నం తిని కూడా అన్నానికి లెక్క లేకపోయినారు మీ వాళ్ళు. ఆ రోజు బీజేపీలో నీ పెద్ద నాయకుని అని చెప్పుకొని సాయి రూప్ హోటల్ వాళ్ళు కూడా నీకు ధర్మలు అన్నారు. ఇవన్నీ గతంలో జరిగినట్టు మర్చిపోద్దు పా విషయం. నువ్వు ఈరోజు ఏదో నాయకునిగా ఎదిగినానులే అని చెప్పినేసి నువ్వేందో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాను అంటే నువ్వు చేసేదైతే మాత్రము మేము చూడలేము, కానీ మేము చేసేదైతే నువ్వు ఇట్లా చేస్తా అంటే చూస్తావు పా విషయం. విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోనేరుకు సంబంధించిన విషయాల్లో వచ్చి అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి తీరును కూడా చూస్తే, విష్ణువర్ధన్ రెడ్డి నీ ఐడెంటిటీ ఏంటయ్యా? 5వ వార్డులో ఒక బీజేపీ నేతవు అంతే. రాష్ట్రంలో ఎక్కడో తిరుక్కుంటా, ఎక్కడో బ్రోకర్ పని చేసుకుంటా, ఏమి పెద్ద నాయకులకు మంచి బ్యూటీలు గిఫ్ట్గా ఇచ్చుకుంటా చేసుకున్న బ్రోకర్ పనులు చేసుకుంటూ ఈరోజు కదిరి నియోజకవర్గంలో 5వ వార్డులో విష్ణువర్ధన్ రెడ్డి అనే నువ్వు నీ ఐడెంటిటీ ఏంటంటే, చాలా నేను చైల్డ్గా ఉన్నప్పుడు మాది పక్కన సైదాపురమే, ఇందిరా కాలనీలో ఒక హాస్టల్ ఉండేది. హాస్టల్ దగ్గరికి వచ్చి వీళ్ళు వాటిని కొంచెము బెదిరించేది, లేదంటే నేను ఇక్కడ యూనియన్ లీడర్ అనేది, లేదంటే అక్కడే తినేది, వాళ్ళ దగ్గరే వేరే ఇష్టమైన చేష్టలు చేసేది, 4 జులై పిల్లలను పిలుచుకొని ఒక యూనియన్ లీడర్గా చలామనేది. ఈరోజు వచ్చేసి మాట్లాడుతుండే మాటలు ఏమంటే అవినీతి జరిగింది, కందికొండ ప్రసాద్ అవినీతి చేసినాడు, కాంట్రాక్టర్లు అవినీతి చేసినాడు. మొట్టమొదట మీ గవర్నమెంట్లో నువ్వు పని చేయడం లేదు, కూటమి పార్టీకి అసలే చేయడం లేదు. కదిరి నియోజకవర్గంలో నీ పాపులారిటీ రావాలని నువ్వు ఏదో పనులు చేస్తున్నావు, కానీ నీ యొక్క సంబంధించిన కార్యకర్త కానీ కూటమిలో ఉన్న నాయకులకు కానీ ఏది చేసింది లేదు. ఎన్నడన్నా కానీ ఒక 10 రూపాయల నోటు తీసి 10 మందికి ఈ విధంగా చలివేంద్రం ఎండాకాలంలో పెట్టినానని
కరోనాలో 10 మందికి భోజనాలు పెట్టినామని, లేదంటే ఎక్కడైనా నీ న్యూస్ ఉందా? ఏం మనిషివి నువ్వు? బీజేపీ నేతలు అని చెప్పుకుంటూ కదిరి నియోజకవర్గంలో చలామణి అవుతున్నవే, ఎవరో నీ పక్కన 4 వ్యక్తులను పెట్టుకొని పల్లాపుల బండ్లు వేసుకొని తిరిగి ఆడైపోయింది, ఏడైపోయింది, అవినీతి జరిగిపోయింది అనే మాటలు మాట్లాడకూడదు విష్ణువర్ధన్ రెడ్డి. వైసీపీ ఆత్మ అని చెప్పుకో, బాగుంటుంది. వైసీపీ కోవట్టుగా ప్రవర్తిస్తున్నామని కదిరి ప్రజానికానికి, యావత్ ప్రజానికానికి మొత్తం అందరికీ తెలిసిన విషయమే. దాన్ని నువ్వు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎంత చేసినప్పటికీ నీకు ప్రయోజనం అనేది చిక్కదు. నీకు ఐడెంటిటీ అని చెప్తాను కదా ఇంతకుముందు, నేను ఐడెంటిటీ ఇచ్చింది నీకు పార్థసారథి గారు కొంత గొప్ప అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో తిరుగుతూ నీకు కొంచెం ప్లేస్ ఇచ్చారు. నువ్వేం చేసావు? ప్లేస్నే కాదు, షాప్ వేసేసినావు. షాప్ ఏం చేసినావు? నీట్గా మడత పెట్టేసినావు. వాళ్ళు ఏదో కొంచెం స్నానం ఇస్తే నీకు ఉండాల్సింది పోయి వాళ్ళ కిందకి నీళ్ళు తెచ్చే పరిస్థితి ఇస్తే కొన్నాళ్ళు పక్కన పెట్టి ఆడ ఈడ తిరిగి ఏదో బ్రోకర్ పని చేసుకుంటా నీ పాటలు నువ్వు పడుకుంటా. ఇంకో విషయము, నువ్వు ఉన్న ఇల్లు ఒడ్డోల నారాయణ అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఉండేవాడు. అతనికి 2 బార్లు అనుకోండి, అది వేరే విషయము, వ్యక్తిగతం. అక్కడ వాళ్ళు ఏదో కొట్లాడుకుంటా అంటే ఏదో పంచాయతీకి వస్తే మీ ఇంటిని ఎక్కడ ఉంటివి నువ్వు? సాయిరాం పెట్రోల్ బంక్ ఆ పరిధిలో ఎక్కడో ఉంటివి. వానికి పంచాయతీ చేసి వానికి అప్పట్లోనే ఒక 85 నుండి కోటి రూపాయల వరకు ఉన్న ప్రాపర్టీని జస్ట్ 30 lakhs 40 lakhsకే నువ్వు పర్చేజ్ చేసుకొని వాడిని తరిమేయడం జరిగింది. అది కబ్జా కాదా? బెదిరింపు కాదా? తెలుసు, వడ్డీ సమాజ వర్గానికి అంతటికి తెలుసు. అది ఒడ్డోల నారాయణ ఇంట్లో అతని ఆర్థిక పరిస్థితిని వీళ్ళు చూసుకొని, లేదంటే అతని వ్యక్తిగత విషయాలపైన దెబ్బ కొట్టి ఇల్లు లాక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోండి విషయాలు కూడా చాలా మందికి ఆ ఏరియాలో సైదాపురం 5వ వార్డు కానీ ఆ సరౌండింగ్లో 6వ వార్డు వాళ్ళ ప్రజలకందరికీ తెలుసు. నువ్వు వ్యక్తిగతంగా మా కందుకుంట వెంకటప్రసాద్ అన్న టార్గెట్ చేసుకుని, లేదంటే అవినీతి జరిగిందని డూప్లికేట్ మాటలు మాట్లాడినావనుకో, కదిరి ప్రజలు నిన్ను క్షమించే పరిశక్తులు లేక, ముఖ్యంగా కూటమిలో నీవు నిలబడి మాట్లాడడానికి అర్హత లేదు. దయచేసి నువ్వేమన్నా కూటమి ప్రభుత్వంలో నేను ఉన్నానని భ్రమపడుతున్నావు, కానీ కదిరి ప్రజలైతే ఎప్పుడు కానీ నువ్వు కూటమిలో కూడా ఉన్నావని, నువ్వు వాడికి 10 మందికి మేలు చేస్తావని కూడా ఎక్కడ లేడు. నువ్వు ఊరికనే నీ ఆత్మ ఇక్కడ బీజేపీలో ఉంది, కానీ నీ ఆత్మ నువ్వు తప్పు చేసి వైసీపీ లేకపోతే సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి ఆరోపణలు చేయకోకుండా మంచిగా అభివృద్ధి పనులకు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయకోకుండా ఉంటే చాలా మంచిది.